ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో క్రైమ్ డైరీని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా క్రైమ్ డైరీకి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ గౌస్ ఆలం వివరించారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించామని, అలాగే జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు, అలాగే గంజాయి అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టిన వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే జిల్లాలో సైబర్ క్రైమ్ కాస్త పెరిగిందని, ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్ చట్టాల పట్ల అవగాహన పెంచుకొని సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గత సంవత్సరము జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, అలాగే శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం సృష్టించింది. నిన్న అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో నిర్మల్ బైన్సా జాతీయ రహదారి పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా చిరుతపులి కొంతమంది కనిపించింది. అదే సమయంలో వెళ్తున్న కొంతమంది ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో చిరుతపులిని చిత్రీకరించారు. నిర్మల్ జిల్లాలో చిరుతపులి సంచారం సంబంధించిన వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే చిరుతపులి సంచరిస్తున్న సందర్భంగా అటవీ శాఖ అధికారులు అలాగే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రైతులకు అలాగే ప్రయాణికులకు ప్రజలకు సూచించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. తమ చేతులకు సంఖ్యలు వేసుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు గత 22 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని, గత సంవత్సర కాలంగా కూడా తాము ఎన్నో వినతి పత్రం ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం స్పందించడం లేదని, అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా తమ సమస్యను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రము ఏమాత్రం స్పందించకపోవడం పట్ల సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించి తమ సమ్మె ముగిసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.